Hello friends, welcome to LTX classes. So friends, this video is part of the Biosphere reserves that we are doing on. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం కపుల్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అయితే కనుక చేసామండి. లైక్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, ఇవన్నీ కూడా మీకు ఈ స్పెసిఫిక్ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్ ఉంటాయి. సో నౌ కంటిన్యూయింగ్ టు దట్ బయోస్పియర్ రిజర్వ్స్, టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ అదర్ ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్ దట్ ఈస్ నోన్ యాజ్ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సో బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది మళ్ళీ ఏమీ లేదు. బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ బేసికలీ దోస్ ఏరియాస్ to avoid the conflict between the wildlife conservation or basically biodiversity conservation and at the same time, so the other thing వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ రెండింటినీ కూడా మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని మనం తగ్గించి హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేచర్ కోఎగ్జిస్ట్ టుగెదర్ అనేటువంటి కాన్సెప్ట్లో మనకి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి వాటిని మనకి తీసుకుని రావడం జరిగింది. సో లెట్ us start the discussion with respect to Simlipal Biosphere Reserve. So before that there was a small announcement అండి. మన యొక్క LTX ప్లాట్ఫారంలో మన యొక్క ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్లో యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్లస్ బిగ్ 5 కాంబో అని చెప్పేసి మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, సో ఇఫ్ యూ హ్యావ్ డిటర్మైన్డ్ దట్ యూ వాంట్ టు డూ ద యూపీఎస్సీ, సో దెన్ డెఫినెట్లీ దిస్ కెన్ బీ ఎన్రిచింగ్ యువర్ ప్రిపరేషన్. ఫ్రెండ్స్, దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 65,000 అండి. బట్ 20,000 ఆఫ్ తోటి మీకు 45,000కి మీకు లభిస్తుంది. ఈ ప్యాకేజ్లో మీకు జనరల్ స్టడీస్ మొత్తం కవర్ అయిపోతుంది, ఎన్సీఆర్టీస్ కవర్ అవుతాయి, డైలీ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్డ్. సో ఈ యొక్క ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ, సో దోస్ పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఆర్ఆర్బీ, సో వాళ్ళకి మనకి ఏంటంటే కనుక బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అయితే కనుక ఉందండి మీకు. సో న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. 1st డిసెంబర్ నుంచి మనకైతే కనుక స్టార్ట్ అవబోతున్నాయి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 15,000 రూపీస్ అండి. ది ఒరిజినల్ ఫీ వచ్చేసి 24,000, బట్ ఇనాగరల్ ఆఫర్ కింద మీకు 15,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. డైలీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి, డైలీ టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్, స్పెషల్ ఎడిటోరియల్ సెషన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ క్విజెస్ని కూడా మీకు ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. ఈ ఆఫర్ మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఎస్, ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. లెట్ us start the discussion. So without any time waste, the first and foremost, the today's the Biosphere Reserve, our point of discussion is something called as Simlipal Biosphere Reserve. Simlipal Biosphere Reserve is located in the eastern part of our country, in the ఒడిస్సాలో మనకైతే కనుక ఉందండి Simlipal Biosphere Reserve. మనము సదరన్ సైడ్ చూసాం, లైక్ వేర్ వీ టాక్డ్ అబౌట్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అని అంటే వీ టాక్డ్ అబౌట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. సో దెన్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఆల్రెడీ ద ప్రీవియస్ వీడియోస్, దిస్ విల్ డెఫినెట్లీ బీ ఎ రివిజన్ ఫర్ యూ అండి. ఒకవేళ మీరు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తుంటే కనుక మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో జస్ట్ ఒక క్విక్ 30 seconds రీక్యాప్లా మాత్రమే నేను చెప్తున్నాను, అంతే. ఓకే, సదరన్ ఇండియాలో మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ చూసాము. దెన్ నార్త్ ఈస్టర్న్ వెళ్ళాం మనము. నార్త్ ఈస్టర్న్ వెళ్ళి నాక్రైక్ బయోస్పియర్ రిజర్వ్ వి రెడ్ అబౌట్. దెన్ నార్థరన్ ఇండియా వెళ్ళాం, ఉత్తరాఖండ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ వి టాక్డ్ అబౌట్. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సెంట్రల్ ఇండియాలో పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ చూసాము. నౌ దిస్ టైమ్ ఆర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఈస్టర్న్ ఇండియా, విచ్ ఈజ్ ఒడిస్సా, వేర్ వీ విల్ బి టాకింగ్ అబౌట్ ద సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అండి. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ వెరీ ఫస్ట్ టైం వింటున్నా కూడా నో వరీస్, సో యూ కెన్ ఎంజాయ్ ద లెక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కనుక ద నేమ్ సిమ్లీపాల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సిమూల్
ఆర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సిల్క్ కాటన్ ట్రీ అంటారండి. సో దీస్ సిల్క్ కాటన్ ట్రీస్ ఆర్ వెరీ వెరీ ఫేమస్. మనకి ఈ పర్టికులర్ రీజియన్లో చాలా అబుండెంట్గా ఉంటాయి, అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఆ పేరుని మనం ఏంటంటే కనుక ఈ బయోస్పియర్ రిజర్వ్కి పెట్టడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సిల్క్ కాటన్ ట్రీ నథింగ్ బట్ సిమూల్ అంటారు, లేకపోతే ఇంకొంతమంది మనకి సెమాల్ అంటారు, ఆర్ వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ కాపాక్ ట్రీ అంటారు. ఇండియన్ కాపాక్ tree. So all these are the other different names anamata. So but you should understand that since it is famous for the silk cotton trees which are very abundant here in this particular region, we call it as the Simlipal Biosphere Reserve. So this was a representational image where you can see Simlipal tiger and as well as the Biosphere Reserve అని చెప్పేసి మనకైతే కనుక రాసింది. మనకి మూవింగ్ ఫార్వర్డ్ దీన్ని మనకి ఏంటంటే కనుక 1956లో ఈ పర్టికులర్ రీజియన్ని మనకి టైగర్ రిజర్వ్గా మనకైతే కనుక డిక్లేర్ చేశారండి. ఆ తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టైగర్ అండర్లోకి తీసుకొచ్చారు. 1973లో సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి యూనిక్ ఇనిషియేటివ్ని మనకైతే కనుక గవర్నమెంట్ తీసుకుని రావడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద టైగర్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో బిగ్ క్యాట్ పాపులేషన్ని పెంచడానికి మనకి ఏంటంటే కనుక ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని మనకి 1973లో తీసుకుని వచ్చారు. 1973 ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ పాలిటీ డైమెన్షన్లో మీరు చూసినట్లయితే అదే ఇయర్ ఇంకొక దానికి చాలా ఇంపార్టెంట్. ఏంటండి? ల్యాండ్ మార్క్ కేస్ కాల్డ్ యాజ్ కేశవానంద భారతి కేస్. సో ద కేశవానంద భారతి కేస్ కూడా మీకు 1973లోనే వచ్చింది మనకి, విచ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనకు తీసుకుని వచ్చారు. ఇట్స్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అన్నీ ఒకటే అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింకింగ్. సో వీ హ్యావ్ టు వెన్ ఎవర్ యూ టాకింగ్ అబౌట్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ పరంగా చూడాలి. సో దెన్ యూ టాక్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అన్నీ మనం ఇంటర్లింకింగ్గా మనకి ఏంటి అని అంటే కనుక అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ ఇప్పుడు చూడండి 1973 కేశవానంద భారతి ఈజ్ ఇర్రిలవెంట్ హియర్, బట్ స్టిల్ ఇట్స్ ఏ వన్ పార్ట్ ఆఫ్ రివిజన్ ఫర్ అస్. ఆ ఇయర్ చూడగానే మనకి మైండ్లో అలా స్ట్రైక్ అవ్వగలగాలి. ఎస్, లెట్ అస్ కంటిన్యూ. సో దీన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1994లో బయోస్పియర్ రిజర్వ్గా మనకి డిక్లేర్ చేశారు. డిక్లేర్డ్ ఏ బయోస్పియర్ రిజర్వ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ జూన్ 1994. అండ్ మీకు ఈ పాయింట్ బాగా తెలుసు ఏమని, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. Man and as well as Biosphere Reserve Program. Who brought this program అండి? This is a program of UNESCO, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఎప్పుడు తీసుకుని వచ్చారు మనకి 1971లో ఈ యొక్క మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది యునెస్కో వాళ్ళు. అండర్ దిస్ దే మెయింటైన్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పేసి వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి వాటి బయోస్పియర్ రిజర్వ్స్ని వీళ్ళు ఏంటంటే కనుక యునెస్కో రికగ్నిషన్ని కూడా మనకి అందిస్తుంటారు. అలాగా ఈవెన్ ద సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యునెస్కో రికగ్నైజ్డ్. చూడండి, ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద యునెస్కో రికగ్నైజ్డ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ సిన్స్ ద ఇయర్ 2009. 2009 నుంచి మనకి ఏంటంటే కనుక దీన్ని యునెస్కో వాళ్ళు కూడా మనకి బయోస్పియర్ రిజర్వ్గా మనకి రికగ్నైజ్ చేశారు. ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి మన కంట్రీలో? 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. అవుట్ ఆఫ్ దెమ్ హౌ మెనీ ఆర్ రికగ్నైజ్డ్ బై ద యునెస్కో? 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై యునెస్కో. ఎస్, ఆల్రెడీ మనం ఇది లాస్ట్ క్లాసెస్లో చాలాసార్లు మనం చూసాం. ఓకే, సో దెర్ ఆర్ 18 బయోస్పియర్ రిజర్వ్స్, అవుట్ ఆఫ్ దెమ్ 12 ఆర్ రికగ్నైజ్డ్. అండ్ ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నటువంటి సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్. అండ్ వన్ మోర్ యూనిక్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎలిఫెంట్ రిజర్వ్ యాజ్ వెల్ అండి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సిమ్లీపాల్ కుల్దీహా హాద్గర్ ఎలిఫెంట్ రిజర్వ్, సింప్లీ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ మాయూర్బంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ అంటారు మనకి. ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మాయూర్బంజ్ ఎలిఫెంట్ రిజర్వ్లో కూడా మనకి ఏంటంటే పార్ట్ అవుతుందండి. ప్రతి బయోస్పియర్ రిజర్వ్లో కూడా కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. అంటే వాటి యొక్క కోర్ జోన్, 3 జోన్స్ ఉంటాయి కదా, కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి. వాటి యొక్క కోర్ జోన్లో అయితే నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ సమ్ 2 to 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో ఈ విధమైనటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేటువంటివి ఉంటాయండి. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మొత్తం 3
3 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే కనుక ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, సెకండ్ వన్ వచ్చేసి హాదాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కుల్దీహా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఓన్లీ ఈ 3 ద మెయిన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ ద సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సో యూపీఎస్సీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్స్ లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి మనకు ఒక 4-5 ఇచ్చి, ఇప్పుడు సిమ్లీపాల్ అంటే మనం ఈజీగా ఆన్సర్ చేసేస్తాం. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ చాలా క్లియర్గా ఉంటుంది, దానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఈ రెండింటితోటి వస్తుంది. హాదాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కులదీహా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అసలు ఆ పేర్లు మనం ఎప్పుడు వినని పేర్లలో మనకు అనిపిస్తాయి. మనం ఎప్పుడైతే వినని పేర్లలో ఉంటాయో అవే మనకి యూపీఎస్సీ ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఫర్ దట్ మ్యాటర్ ద రెస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. సో విల్ ఫోకస్ ఆన్ దోస్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఓన్లీ. సో హియర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది ఇప్పుడు, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, హాదాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుల్దీహా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ 3 కూడా మనకి ఈ యొక్క సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మనకి పార్ట్ అవుతాయి. వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్ అన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ అసలు లొకేషన్ ఎక్కడుంది అనేది మాట్లాడుకోవట్లేదు కదా. ఎస్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ఒడిస్సాస్ మాయూర్భంజ్ డిస్ట్రిక్ట్. సో మాయూర్భంజ్ డిస్ట్రిక్ట్, ఒడిస్సాలో ఉండేటువంటి మాయూర్భంజ్ డిస్ట్రిక్ట్లో అట్ ద ఈస్టర్న్ ఎండ్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్ మనకి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక మనకి లొకేట్ అయ్యి ఉందండి. ఇందాక అనుకున్న విషయం ఏంటి, సో 3 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి, లైక్ కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి. మనకి సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ యొక్క జోన్ వచ్చేసి మనకి అరౌండ్ ఈ యొక్క ఏరియా వచ్చేసి అరౌండ్ 4374 స్క్వేర్ కిలోమీటర్స్. ఐడియల్లీ యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ ఫిగర్ అండి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఒక ఐడియా గురించి మాత్రం మనం ఇక్కడ చెప్తున్నాం. సో దీంట్లో కోర్ ఫారెస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 845 స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుంది, బఫర్ జోన్ వచ్చేసి 2100 స్క్వేర్ కిలోమీటర్, అండ్ ద ట్రాన్సిషన్ జోన్ వచ్చేసి 1400 స్క్వేర్ కిలోమీటర్స్. సో మనకి ఈ యొక్క సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ డివైడ్ అయ్యింది. ఈ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వే కాదు, ఏ బయోస్పియర్ రిజర్వ్ అయినా, మీరు అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ తీసుకున్న, సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ తీసుకున్న, సో వాట్ ఎవర్ ద బయోస్పియర్ రిజర్వ్స్, ఈ 3 ఏరియాస్ మనకు ఉంటాయి. కోర్ ఏరియా, బఫర్ ఏరియా, ట్రాన్సిషన్ ఏరియా, ఆర్ యూ కెన్ ఆల్సో సే కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్ అని కూడా మనకి పిలవచ్చు. కోర్ జోన్లో మనకి ఏమవుతుంది, అట్మోస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తాం. సో హ్యూమన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బఫర్ జోన్లో ఏం చేస్తాం, బఫర్ జోన్లో కొంత లిబరేజ్ ఉంటుంది మనకి. ఇంకా ట్రాన్సిషన్ జోన్ వచ్చేసరికి హ్యూమన్ యాక్టివిటీస్ కూడా మనం ఏంటంటే ఎంకరేజ్ చేయబడడం జరుగుతుంది. వేర్ ఇన్ ద బఫర్ జోన్ ఓన్లీ, ట్రాన్సిషన్ జోన్ ఓన్లీ ద హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్ట్ విత్ ఈచ్ అదర్. ఎస్, అంటే అటు సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తున్నాము, ఇటు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ని ప్రమోట్ చేస్తున్నాం. దాట్ ఈజ్ వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ ఉండేటువంటి వెజిటేషన్ ఏంటి, సో రకరకాల అరౌండ్ కొన్ని వేల ఫ్లవరింగ్ స్పీసీస్ని మనం అయితే చూడొచ్చట. ఆర్చిడ్ స్పీసీస్, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అరౌండ్ 96 స్పీసీస్ ఆఫ్ ఆర్చిడ్స్ని మనం అయితే కనుక ఇక్కడ విట్నెస్ చేయొచ్చటండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ని వన్ కెన్ సీ ఇన్ ది సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్, బీట్ ట్రాపికల్ సెమీ ఎవర్ గ్రీన్, ట్రాపికల్ మాయిస్ట్ డిసిడ్యుయస్, డ్రై డిసిడ్యుయస్, హై సాల్ ఫారెస్ట్, ఎక్స్పాన్సివ్ మిడోస్, వీటన్నిటిని కూడా మనం అయితే కనుక చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది అక్కడ నివసించేటువంటి ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్ ఎవరో. బికాజ్ సో దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ఎ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ ఒడిస్సా ఇన్ ద సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ అండి. సీ హౌ ఇన్నోసెంట్ దే ఆర్ లుకింగ్. ఓకే, సో దెన్ దీస్ 2 ఇండిజినియస్ ట్రైబ్స్, మెయిన్లీ 2 ఇండిజినియస్ ట్రైబ్స్ మనకైతే కనుక ఇక్కడ ఉన్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈరెంగా కారియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మణికిర్దియాస్. సో ఎరెంగా కారియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మణికిర్దియాస్ అనేటువంటి వాళ్ళు, దీస్ ఆర్ ద 2 ఇండిజినియస్ ట్రైబల్ కమ్యూనిటీ హూ ఆర్ ఇన్హాబిటింగ్ దిస్ పర్టికులర్ రిజర్వ్. ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, పర్టికులర్లీ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ మీరు తీసుకున్నట్లయితే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ పలానా బయోస్పియర్ రిజర్వ్లో ఇరింగా కారియాస్ లేకపోతే మణికిర్దియాస్ అనేటువంటి ట్రైబల్ పీపుల్ రిజర్వ్ అయ్యి ఉండుంటారు. అక్కడ మనం ఏంటంటే ఇలాంటి ఆర్చిడ్ స్పీసీస్ని, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ స్పీసీస్ని మనం చూస్తూ ఉంటాము. అయితే నేను ఏ బయోస్పియర్ రిజర్వ్ గురించి నేను రిఫర్ చేస్తున్నాను, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకు చాలా ఎక్కువగా ఇస్తారు. వీ నీడ్ టు బి థరో విత్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. ఎస్, each and every point is purely focused towards the exam perspective అండి, because we are not here to do the environment related లాలో సంబంధించి మనం పిహెచ్డి చేయడానికి మనం ఇక్కడ లేము. సో మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా పర్టికులర్లీ బయోస్పియర్ రిజర్వ్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ వస్తే టు ద పాయింట్ మనం ఆన్సర్ చేయడానికి, కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి మనది చిన్న ప్రయత్నం అంతే ఇది. ఎస్,
So these tribes are engaging in the traditional agricultural practices and sustainable collection of seeds and as well as timber. సో లైక్ ద రిమైనింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ లాగే వీళ్ళు కూడా మనకి ఏంటంటే కనుక ఇక్కడ ట్రెడిషనల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వ్యవసాయ పనులు అవి చేసుకుంటూ అండ్ ద కలెక్షన్ ఆఫ్ సీడ్స్ అండ్ యాజ్ వెల్ as టింబర్ని కలెక్ట్ చేస్తూ వాటిని సేల్ చేస్తూ వీళ్ళ యొక్క జీవనాన్ని మనకి సాగిస్తున్నారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ వైల్డ్ లైఫ్. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎన్ని రకాల డిఫరెంట్ యానిమల్ స్పీసీస్ మనకు ఉంటాయి. రాయల్ బెంగాల్ టైగర్, ప్యాంథెరా, టైగ్రెస్. ఆల్రెడీ మనము రాయల్ బెంగాల్ టైగర్ని ఇన్ వన్ ఆఫ్ ద వీడియోస్ మేబీ సుందర్బన్స్ అండి, సుందర్బన్స్లో మనం ఆల్రెడీ కవర్ చేసి ఉన్నాము. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ కవరింగ్ ఇట్ అగైన్. దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ఏషియాటిక్ ఎలిఫెంట్ గురించి కూడా మనం కవర్ చేసాం. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద ఎలిఫాస్ మ్యాక్సిమాస్ అని చెప్పేసి. మనకి ఇక్కడ డిఫరెంట్ 300 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్ అండ్ అరౌండ్ 52 ఎండేంజర్డ్ స్పీసీస్ మనకి ఇక్కడైతే కనుక చూడొచ్చటండి. అండ్ యాజ్ వెల్ యాజ్ Paradoxus jorandensis. It's a valuable and a unique species is also found in this particular reserve. ఎస్, సో ఆల్రెడీ రాయల్ బెంగాల్ టైగరు, ఏషియాటిక్ ఎలిఫెంట్ మనం కవర్ చేసేసాం కాబట్టి ఇంకా ఈ బయోస్పియర్ రిజర్వ్లో మళ్ళీ మనం స్పెసిఫిక్గా అయితే మనం డిస్కస్ చేయట్లేదు. నౌ వీ విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు రీడ్ అబౌట్ అదర్ వెరీ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సాలో ఉన్నటువంటి అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో మనం అయితే కనుక క్లియర్ చేసేద్దామండి. బికాజ్ ఎందుకనంటే సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లోనూ అక్కడ కూడా ఆ పలానా శాంక్చురీ ఎక్కడ ఉంది, లేకపోతే ఆ పలానా స్పీసీస్ పరిస్థితి ఏంటి అనేటువంటి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కమింగ్ టు ద ఇంపార్టెంట్ వన్, బీతర్కానికా నేషనల్ పార్క్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ టేక్, బీతర్కానికా నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని చెప్పేసి మనకు పిలుస్తుంటారు. బీతర్కానికా నేషనల్ పార్క్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఒడిస్సాలో మనకైతే కనుక ఉంది. సో చూసుకున్నట్లయితే ఇట్ స్పాన్స్ అరౌండ్ 672 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ ఒడిస్సా. బీతర్కానికా నేషనల్ పార్క్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ecosystem in India. So now the question for you, largest mangrove ecosystem in India ఏది? Already in previous videos we have already covered it. Now tell me the largest mangrove ecosystem. The largest mangrove ecosystem in India ఏది? What was that? Please do comment it అండి. Yes. So yes, do comment the largest mangrove ecosystem in India. Moving forward, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీతర్కానికా నేషనల్ పార్క్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ మల్టిపుల్ క్రీక్స్ అండ్ క్యానల్స్ విచ్ ఆర్ ఫెడ్ బై ద రివర్స్ లైక్ బ్రాహ్మణి, బైతరణి, దామ్రా, పాఠశాల రివర్స్, దేర్ బై క్రియేటింగ్ ఏ యూనిక్ మ్యాంగ్రూవ్ హ్యాబిటాట్ని అయితే కనుక మనకి క్రియేట్ చేస్తాయండి. సో ద ప్రాక్సిమిటీ టు ద బే ఆఫ్ బెంగాల్, మీరు చూసినట్లయితే కనుక ఒడిశా యొక్క లొకేషన్ ఈజ్ ఆన్ ప్రాక్సిమిటీ టు ద బే ఆఫ్ బెంగాల్, ఎన్రిచెస్ ద సాయిల్ విత్ ద సాల్ట్స్ సపోర్టింగ్ ద వెజిటేషన్ టిపికల్ ఆఫ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఇంటర్టైడల్ రీజియన్స్. ఇక్కడ వైల్డ్ లైఫ్ పరిస్థితి ఏంటి, సో అంటే బీతర్కానికా నేషనల్ పార్కులో వైల్డ్ లైఫ్ పరిస్థితి ఏంటి అనేటువంటిది చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ అనమాట. దిస్ పార్క్ ఈజ్ రనౌడ్ యాజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ద సాల్ట్ వాటర్ క్రొకడైల్, హోస్టింగ్ ద లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ దిస్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా. సో దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద సాల్ట్ వాటర్ క్రొకడైల్ అండి. ఆల్రెడీ మనం చూసాం సాల్ట్ వాటర్ క్రొకడైల్ అంటే ఏంటి మనకి. నెక్స్ట్ వచ్చేసి మగ్గర్ క్రొకడైల్ అంటారు. దెన్ వీ టాక్ అబౌట్ గరియాల్ స్పీసీస్ అంటారు. సో ఇన్ వన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్స్ ప్రీవియస్లీ ఐ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ ద సాల్ట్ వాటర్ క్రొకడైల్ని కవర్ చేశాను, అందుకని మళ్ళీ ఇంకా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ కవర్ చేయట్లేదు. ఎస్, దెన్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. very very one more very important and very famous from the UPSC and other competitive exams and called as olive ridley sea turtles. First let me show you the representational image. So this was a olive ridley sea turtle. ఇది మనకి గహిర్ మాతా బీచ్ which is forming the eastern boundary is the largest colony of these olive ridley sea turtles which is a critical nesting site. అంటే ఇక్కడికి వచ్చి మనకి ఏంటంటే ఇవి ఈ యొక్క ఎగ్స్ని వాటిని కూడా మనకి లే చేస్తాయండి. నౌ కంపల్సరీలీ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అబౌట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. అసలు ఇప్పుడు మనకి పాయింట్ ఏంటి, ఒడిశాలో
ఉన్నటువంటి అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి ఏంటి అనేటువంటిది మనం చూస్తున్నాము. దాంట్లో బీతర్కానికా నేషనల్ పార్క్ అనేటువంటిది మనం కవర్ చేస్తున్నాం. బీతర్కానికా నేషనల్ పార్క్లో ఫస్ట్ ఇంపార్టెంట్ది సాల్ట్ వాటర్ క్రోకోడైల్. ఈ సాల్ట్ వాటర్ క్రోకోడైల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కవర్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు. సెకండ్ ఇంపార్టెంట్ది ఏంటి, ఆలివ్ రిడ్లీ టర్టిల్. ఖచ్చితంగా మనం లాస్ట్ వీడియోస్లో కవర్ చేయలేదు, ఇప్పుడు ఖచ్చితంగా చేయాలి. దీని మీదన గ్యారంటీ మనకి వన్ ఆర్ ద అదర్ వే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పాయింట్, ఏం తెలిసినా తెలియకపోయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్టిల్స్ ఉంటాయండి మనకి. వాటిల్లో ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేటువంటిది స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఆర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద సీ టర్టిల్స్ అండ్ ఆర్ హైలీ అబుండెంట్ అక్రాస్ ద గ్లోబల్ వాటర్స్. సో అతి చిన్నవన్నమాట మనకి. సో ఈ యొక్క మిగతా టర్టిల్స్ అన్నిటిలో కల్లా కూడా మనకి ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేటువంటివి అతి చిన్నవి. సో ద మెయిన్లీ ఇట్ ఈస్ నేమ్డ్ ఫర్ ద ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఆఫ్ దేర్ క్యారపస్, అంటే షెల్ నథింగ్ బట్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమంటాము అని అంటే కనుక ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ అని చెప్పేసి పిలుస్తుంటారు. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సో ద లెపిడోచెలిస్ ఆలివాసియా. సో లెపిడోచెలిస్ ఆలివాసియా ఈస్ ద దిస్ థింగ్స్ సైంటిఫిక్ నేమ్ మనకి. And another very important point something called as aribada. Very 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 important అండి. అరిబాడా అంటారు. అరిబాడా ఫినామినాన్ ఏంటంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఆర్ ఫేమస్ ఫర్ దేర్ సింక్రనైజ్డ్ మాస్ నెస్టింగ్ బిహేవియర్ నోన్ యాజ్ అరిబాడా, వేర్ థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్ టర్టిల్స్ గ్యాదర్ ఆన్ ద సేమ్ బీచ్ ఇన్ ఆర్డర్ టు లే దేర్ ఎగ్స్. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఇమేజ్ అనమాట. దిస్ వాజ్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్. ఇక్కడికి ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్ టర్టిల్స్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వచ్చి వాటి యొక్క ఎగ్స్ని మనకి ఇక్కడ లే చేస్తాయండి. ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒకే టైంకి సింక్రనైజ్డ్గా మనకైతే కనుక రావడం జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే అరిబాడా అని చెప్పేసి పిలుస్తారు. దిస్ అరిబాడా ఫినామినాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్టిల్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ అని కూడా మనకు అడుగుతుంటారు. యూనిక్ మాస్ నెస్టింగ్ అనేటువంటి దాన్ని అరిబాడా అని చెప్పేసి మనకి పిలుస్తుంటారు. అరిబాడా. ఓకే, దెన్ ఎక్కడెక్కడ ఉంటాయి ఇవి? సో దే ఆర్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్స్. ఇందాకే చెప్పారు కదా ఏమని, ఇవి స్మాలెస్ట్ అండ్ ఇవి ప్రపంచంలో గ్లోబల్ వాటర్స్ అన్నింటిలోని కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ చూసాం. పర్టికులర్లీ ఒడిస్సాలో గహిర్మాతా మెరీన్ శాంక్చురీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రూకరీ అంటారు. రూకరీ అంటే నథింగ్ బట్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్, బ్రీడింగ్ కాలనీ ఫర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, మేకింగ్ ఇట్ ఏ వెరీ క్రిటికల్ కన్జర్వేషన్ ఏరియా. ఎక్కడెక్కడి నుంచో థౌజండ్స్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మనకు వచ్చి ఈ యొక్క బ్రీడింగ్కి మనకి ఇక్కడికి రావడం అయితే కనుక జరుగుతుందండి, ఇన్ ఆర్డర్ టు లే దేర్ ఎగ్స్ మనకి. సో దాట్ వాజ్ రీజన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మేజర్ నెస్టింగ్ సైట్. సో లోయర్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి అడుగుతారు గహిర్మాతా మెరీన్ శాంక్చురీస్ సిచ్యువేటెడ్ అని చెప్పేసి. సిటీస్ రికగ్నైజ్డ్ సిచ్యువేటెడ్ ఇన్ ఒడిస్సాలో మనకైతే కనుక ఉన్నాయి. ఇంకొక 2 పాయింట్లు, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి ఇందాక మీరు ఇమేజ్లో చూశారు, ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ రూపంలో మనం చదువుతాం. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అడల్ట్స్ మనకు తీసుకుంటే ఇట్ మెజర్స్ అరౌండ్ 60 to 70 సెంటీమీటర్స్ ఇన్ లెంగ్త్ ఉంటాయంట. వెయిట్ అబౌట్ వచ్చేసి 35 to 45 kg ఉంటుందటండి. ఈచ్ ఫ్లిప్పర్ టిపికల్లీ హ్యాస్ 1 or 2 విజిబుల్ క్లాస్ విచ్ ఎయిడ్ ఇన్ నావిగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మొబిలిటీ. స్విమ్ చేయడానికి వీటికి కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏంటంటే బోత్ దే ఫీడ్ ఆన్ ప్లాంట్ అండ్ అలాగే యానిమల్ మ్యాటర్ మీద మనకి ఫీడ్ చేస్తాయి, దేర్ బై షోకేసింగ్ అండ్ అడాప్టబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓమ్నివరస్ డైట్ని అయితే కనుక ఎగ్జిబిట్ చేస్తాయి. దే ఆర్ జనరల్లీ సాలిటరీ ఇన్ నేచర్ and prefer the open ocean habitat, spending most of their lives in the sea and migrating the vast distances each year between feeding and the breeding grounds. Yes, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి ఖచ్చితంగానే, కన్జర్వేషన్ స్టేటస్ పరిస్థితి ఏంటి మరి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ది. ఇవి వల్నరబుల్ పొజిషన్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక. అండ్ దీస్ స్పీసీస్ ఆర్ ఫేసింగ్ ఏ లిటిల్ హై రిస్క్ ఆఫ్ ఎండేంజర్మెంట్ యాజ్ వెల్ ఇన్ ద వైల్డ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో షెడ్యూల్ నెంబర్ 1లో మెన్షన్ చేశారు, సైట్స్లో అపెండిక్స్ నెంబర్ 1లో మెన్షన్ చేశారు. ఇది నేను సింపుల్గా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ షెడ్యూల్స్ ఏంటో, సైట్స్ ఏంటో, దాంట్లో అపెండిక్స్లు ఏంటో విషయాలన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, పాత వీడియోస్లో మనం కవర్ చేసాం. సో దెర్ ఈజ్ నో పాయింట్ అట్ ఆల్ ఇన్ డిస్కసింగ్ దమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఎస్, సో సైట్స్ అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు. సో దెర్ బై ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లాయిటేషన్. ఎస్, ఇక్కడ ఇంకేం బర్డ్ లైఫ్, ఇప్పుడు ఈ బెతర్కానికా నేషనల్ పార్క్లో సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ అనేటువంటి చూసాం, సెకండ్ది వచ్చేసి మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కవర్ చేసాం. ఇంకేం బర్డ్ లైఫ్ ఇక్కడ ఏముంటాయి అంటే కనుక, సో ద ఫీచర్స్ ద
Bagagahana heronry near the Surajpur Creek, where thousands of the birds nest and perform the impressive displays, aerial displays అయితే కనుక మనకి సో చూడొచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ అరౌండ్ హోమ్ టు అరౌండ్ 8 varieties of the kingfisher birds also, which is a rarity in this particular region. ఎస్, సో దీనికి కూడా మనకి కన్జర్వేషన్ ఛాలెంజెస్ ఉన్నాయండి, పర్టికులర్లీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. రీసెంట్ పాపులేషన్ సాచురేషన్ ఆఫ్ ద క్రొకోడైల్స్, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ మనకు తీసుకుంటే కనుక హ్యాస్ హైటెండ్ ద పొటెన్షియల్ ఫర్ ద హ్యూమన్ క్రొకోడైల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి కూడా మనకి రీజియన్లో, ఇక్కడ బేతర్కానికా నేషనల్ పార్క్ రీజియన్లో మనకైతే చాలా విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. So that was one such important national park, Bhitarkanika National Park, so which is located in the second largest mangrove ecosystem in India. So I have already asked you, please mention in the comment section the largest mangrove ecosystem. Now it's a time to just look into 2 to 3 wildlife sanctuaries which are located in the Odisha. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి బాద్రామా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారండి. బాద్రామా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ మనకి ఎక్కువగా సాల్ ఫారెస్ట్స్ అయితే ఉంటాయి, దేర్ బై ప్రొవైడింగ్ ద రిచ్ హ్యాబిటాట్ ఫర్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా. అంతే, ఇంకా అంతకు మించి అవసరం లేదు. మళ్ళీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి మళ్ళీ మనం డీటెయిల్డ్ స్టడీ అయితే చేస్తాం, దెన్ వీ విల్ లుక్ ఇన్ టు దోస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్. సెకండ్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, కాల్డ్ యాజ్ చిలికా, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ నాలబన్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనకి ఒడిస్సాలోనే లొకేట్ అయ్యి ఉందండి. ఇది మనకి ఏంటంటే ఇట్ హోస్ట్ ద ఏషియాస్ లార్జెస్ట్ అండ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ లగూన్. మనకైతే కనుక ఇక్కడ ఈ యొక్క చిలికాని మనకైతే కనుక పిలుస్తుంటాం. అండ్ రీసెంట్ సైటింగ్స్ ఆఫ్ ఇరావడి డాల్ఫిన్స్ హైలైటింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ యాజ్ ఎ మెరీన్ హ్యాబిటేట్. ఈ చిలికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో అక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ డాల్ఫిన్స్ కాల్డ్ యాజ్ ఇరావడి డాల్ఫిన్స్ని మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయట. మరి కనిపించినప్పుడు మరి మనం స్టడీ చేయాలి కదా ఇరావడి డాల్ఫిన్స్ గురించి. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇరావడి డాల్ఫిన్స్. సో దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి ఆఫ్ ఇరావడి డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ యూపీఎస్సీకి చాలా ఇష్టం అండి. డాల్ఫిన్ స్పీసీస్ గురించి చాలాసార్లు చాలా రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. మరి డాల్ఫిన్స్ గురించి వాట్ వీ షుడ్ నో అబౌట్, టు ద పాయింట్ ఏం తెలియాలంటే రకరకాల డాల్ఫిన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్టిక్ డాల్ఫిన్ అంటారు, లేకపోతే ఇండస్ రివర్ వాటర్ డాల్ఫిన్ అంటారు, లేకపోతే ఇరావడి డాల్ఫిన్ అంటారు. ఇండియా ఈజ్ హోమ్ టు 3 distinct species of the fresh water and riverine dolphins. సో ఏవేంటి, గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ఫస్ట్ వన్ వచ్చేసి, సెకండ్ వన్ ఏంటి ఇండస్ రివర్ డాల్ఫిన్ సెకండ్ వన్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇరావడి డాల్ఫిన్. ఈ 3 డాల్ఫిన్ స్పీసీస్ల గురించి మనం కవర్ చేసుకుంటే కనుక ఈ చిలికాలో ఉండేటువంటి ఫేమస్ ఇది మనం చూసేసినట్టే. ఈచ్ ఫేసింగ్ ద critical threats to their survival. These shy aquatic animals have adapted to life in the freshwater rivers and the lakes across the South Asia. ఈ యొక్క డాల్ఫిన్ స్పీసీస్ అనేటువంటివి మనకి ఇండికేటర్ స్పీసీస్గా చూస్తాం మనం, ఎందుకంటే డిపెండింగ్ అపాన్ దేర్ ప్రెజెన్స్ ఆ వాటర్ అనేటువంటిది, ఆ ఎకోసిస్టమ్ అనేటువంటిది ఎంత హెల్దీగా ఉంది అనేటువంటిది ఈ యొక్క డాల్ఫిన్స్ ప్రెజెన్స్ వల్ల మనకి ఏంటంటే ఇదవుతూ ఉంటుందండి. సో దట్స్ అన్ ఇండికేటర్ ఫర్ అస్. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ తీసుకుంటే ఇది ఓన్లీ మనకి ఏంటంటే గ్యాంజెస్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్స్ దగ్గర మాత్రమే ఉంటుంది ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది మనకి ఇది, బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ హ్యాబిటాట్ ఫ్రాగ్మెంట్ అయిపోవడం వల్ల, అంటే మన యొక్క హ్యూమన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల, పొల్యూషన్ వల్ల, వాటర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇన్ ద ఎండేంజర్డ్ పొజిషన్. అండ్ దీస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీస్ డాల్ఫిన్స్ ఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్ అండి. వీటికి ఏంటంటే దే రిలే మెయిన్లీ హెవీలీ ఆన్ ద ఎకో లొకేషన్ టు నావిగేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హంట్ ఇన్ ద మర్కీ రివర్ వాటర్స్. ఎస్, సో మనకి ఏంటంటే వాటి యొక్క ఎకో సౌండ్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. లైక్ నావిగేట్ చేయడానికైనా లేకపోతే వాటి యొక్క ప్రేస్ని హంట్ చేయడానికైనా కూడా ఈ యొక్క ఎకో లొకేషన్ ద్వారా డిస్టెన్స్ని కూడా ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటాయి అన్నమాట. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ అంటారు. సెకండ్ వన్ ఇండస్ రివర్ డాల్ఫిన్. ఇది మనకి ప్రైమరీలీ ఇండస్ రివర్ దగ్గర, పర్టికులర్లీ పాకిస్తాన్, లైక్ విత్ ఎ స్మాలర్ పాపులేషన్ ఇన్ పంజాబ్ ఇండియాలో మనకైతే కనుక కనిపిస్తాయి. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అమ్మ. ఇందాకది ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంటే ఇది మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంటుంది. మెయిన్లీ ఇది కూడా వాటి యొక్క హ్యాబిటాట్ కోల్పోతున్నాయి, వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రివర్స్ తగ్గిపోవడం వలన కూడా మనకి ఈ యొక్క స్పీసీస్ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయిపోతుంది. లైక్ ద గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ లాగా ఇట్ హ్యాస్ ఆల్సో అడాప్టెడ్ టు లో విజిబిలిటీ వాటర్స్ అండ్ దే ఆల్సో యూజ్ ఎకో లొకేషన్ ఇన్ ఆర్డర్ టు లొకేట్ ద ప్రే.
సో వీటిల్ని యూస్ చేసుకుని ఇవి కూడా ఏంటి అని అంటే కనుక బ్లైండ్ స్పీసీసే మనకి, ఆల్మోస్ట్ బ్లైండ్. కమింగ్ టు ద ఒడిస్సాకి స్పెసిఫిక్గా మనం తీసుకుంటే ఇరావడి డాల్ఫిన్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ద థర్డ్ ఇంపార్టెంట్ స్పీసీస్. మూడే ఉంటాయి డిస్టింక్ట్ స్పీసీస్, గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ రివర్ డాల్ఫిన్, ఇరావడి రివర్ డాల్ఫిన్, ఫౌండ్ మెయిన్లీ ఇన్ ద చిలికా లేక్ ఇన్ ఒడిస్సా, యాజ్ వెల్ యాజ్ ఇంకా అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రివర్స్ లైక్ ద ఆయర్వాడి అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెకాంగ్ రివర్స్లో కూడా మనకి ఏంటంటే చూడొచ్చండి దీన్ని. And it is identified by their rounded head without a beak and a paddle shaped flippers adapted for maneuvering in the shallow waters. So here the rounded heads, let me show you once again the representational image of the, so this was a rounded head మనకి ఇది ఇరావడి డాల్ఫిన్స్ అనేటువంటివి మనం తీసుకున్నట్లయితే కనుక. ఎస్, దెన్ నెక్స్ట్ ఏంటి, కన్జర్వేషన్ స్టేటస్ ఎండేంజర్డ్ ఆన్ ద IUCN రెడ్ లిస్ట్. ఇది కూడా మనకి ఎండేంజర్డే, 2 ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంటుంది, ఒకటేమో క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో మనకు ఉన్నాయి. విత్ ఐసోలేటెడ్ పాపులేషన్స్ లైక్ ఫేసింగ్ ద థ్రెట్స్ లైక్ హ్యాబిటాట్ లాస్, పొల్యూషన్, ఫిషింగ్ నెట్ ఎంటాంగిల్మెంట్స్, వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే కనుక వీటి పాపులేషన్ కూడా మనకి డిక్లైన్ అయితే అవుతుంది. దెన్ కమ్స్ ద థర్డ్ ఇంపార్టెంట్, చిలికా చూసాం మనము. దెన్ కమ్స్ హాద్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి ఇట్ ఈస్ ట్రావర్స్డ్ బై ద సలాండి రివర్ అండ్ ఇది మనకి హోమ్ టు మగ్గర్ క్రొకడైల్స్, ద అదర్ ఇంపార్టెంట్ వన్ మగ్గర్ క్రొకడైల్ అండ్ ఎ వెరైటీ ఆఫ్ అదర్ స్పీసీస్కి కూడా మనకి ఇది ఫేమస్ అండి. దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద మగ్గర్ క్రొకడైల్. సో ఇది మీకు ఈ డాక్యుమెంట్ అయితే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేపిస్తాను, సో దట్ ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్ అండి. అంటే ఇప్పటికిప్పుడు మీకు అర్థమవుతున్నట్టు ఉంటుంది, లేకపోతే ఎవాపరేట్ అయిపోయినట్టు కూడా ఉంటుంటుంది. బట్ ఒక్కసారి మళ్ళీ డాక్యుమెంట్ని మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చదివినట్లయితే సో యూ ఫీల్ వెరీ ఈజీ. ఓకే, ఎస్. దెన్ నెక్స్ట్ కమ్స్ బైసిపల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. ఇది మనకి ఎక్కువగా ఇవి సాల్ డామినేటెడ్ ఫారెస్ట్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఏంటంటే వీ కెన్ సీ ద పాపులేషన్స్ ఆఫ్ టైగర్, లెపర్డ్, ఎలిఫెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెర్బివరస్ లైక్ చౌసింగా అంటారు. చౌసింగా గురించి నేను డిస్కస్ చేస్తాను మీకు. దెన్ కోటాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి ఏంటంటే ఇక్కడ కూడా డెన్స్ డెసిడ్యువస్ ఫారెస్ట్ విచ్ ఆర్ కాంప్లికేటెడ్ బై ఎక్స్పాన్సివ్ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. నందన్ కనన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది మనకి ఏంటంటే నందన్ కనన్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు బ్రీడ్ ద వైట్ టైగర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెలానిస్టిక్ టైగర్స్. దిస్ వాజ్ ఎ బ్యూటిఫుల్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ వేర్ వే కెన్ సీ ద వైట్ టైగర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెలానిస్టిక్ టైగర్స్ అంటారు. మెలానిస్టిక్ అంటే ఈ మనకి ఒడిస్సాలోనే పర్టికులర్లీ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్లోనే మనం చూస్తాం అనమాట ఈ మెలానిస్టిక్ టైగర్స్ అనేటువంటి వాటిని. మెలానిజం అంటారు. మెలానిజం అనేటువంటిది ఏంటంటే సో వన్ టైప్ ఆఫ్ సో ద సబ్స్టెన్స్ దట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ దేర్ పర్టికులర్ బాడీస్. వీటిల్లో ఏంటంటే ఈ టైగర్ స్పీసీస్లో ఇంకా ఎక్కువ రిలీజ్ అవ్వటం వలన వాటి యొక్క హెయిర్ కలరు, స్కిన్ కలరు కంప్లీట్లీ బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో స్ట్రైప్స్ ఉంటాయన్నమాట మనకి. వీటికి మెలానిస్టిక్ టైగర్స్ అంటారు. వి ఆల్సో హ్యావ్ స్యూడో మెలానిస్టిక్ టైగర్స్ అని కూడా అంటుంటారు. మనకి ఇదంతా కూడా సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్లో మనకైతే కనుక మనం చూడొచ్చండి. Then comes Lakhari Valley Wildlife Sanctuary. It's a major dwelling place for a large number of elephants, ensuring their conservation and as well as the protection. ఎస్, ఇందాక మనం ఆల్రెడీ చూసాం గహిర్ మాతా మెరీన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇట్స్ ఏ మాస్ నెస్టింగ్ స్పాట్ ఫర్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ ఫర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. Only turtle sanctuary in Odisha where olive ridley turtles migrate across the South Pacific to breed. So what was that phenomenon called? Aribada. Aribada is a phenomenon. That's it. ఆ పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియా ఏంటి, దాని గురించి ఒక యూనిక్ ఫీచర్ ఏంటి, దట్స్ ఇట్, దట్స్ ద ఎండ్ అండి. నౌ వాట్ ఆర్ ద కీ టేక్ అవే ఫర్ ద UPSC ప్రిలిమ్స్కి సంబంధించి మీరు తీసుకుంటే ఫస్ట్ వన్ బేతర్కానికా నేషనల్ పార్క్. ఇది మనకి ఏంటంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఎక్కువగా చూడొచ్చు అండ్ ఇట్ ఈస్ అ క్రిటికల్ నెస్టింగ్ సైట్ ఫర్ ద ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. చిలికా దేనికి ఫేమస్? ఇరావడి డాల్ఫిన్స్కి ఫేమస్ అండ్ ద సెకండ్ లార్జెస్ట్ లగూన్ గ్లోబల్లీ. నందన్ కనన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దేనికి? ఇట్స్ ఎ పైనీర్ ఇన్ బ్రీడింగ్ వైట్ అండ్ మెలానిస్టిక్ టైగర్స్. గహిర్ మాతా మెరీన్ శాంక్చురీ దేనికి ఫేమస్? It's a sole turtle sanctuary in Odisha with significant olive ridley populations. Yes. These protected areas play a vital role in conserving the Odisha's rich biodiversity, supporting both terrestrial and as well as marine ecosystems and fostering the sustainable coexistence between wildlife and as well as local communities. Chudandi, sustainable coexistence between wildlife and as well as local communities. That is what the idea of a biosphere reserve. Yes. That's it, Andy. These are the important points with respect to Simlipal Biosphere Reserve and other protected areas. Now it's the time to check our knowledge. Let's say quiz, very interesting portion మనకి.
ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటట, ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ సిన్స్ 2009. Fine. It is located in the western Garo Hills of Meghalaya. ఓకే, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్. సో మళ్ళీ నేను ఆన్సర్ చెప్పాలా దీనికి? సో మీకు ఆల్రెడీ తెలుసు కదా బై నౌ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ బికాజ్ ఎందుకంటే ఇది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో పార్ట్ అనే విషయం మనకు తెలుసు. ఇది గారో హిల్స్ ఆఫ్ మేఘాలయలో ఉందా? ఈజ్ దట్ ట్రూ? రాంగ్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకి లొకేట్ అయ్యి ఉందండి. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో వన్ ఓన్లీ. వీళ్ళు వాట్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు కాబట్టి. సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ఒడిస్సాస్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ అట్ ద ఈస్టర్న్ ఎండ్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, నాట్ ఇన్ మేఘాలయ. Please do comment in the comment section what was that biosphere reserve which we have discussed that is located in Meghalaya. Yes. Moving on to the next question. Consider the following statements about olive ridley turtles. First question, first statement, these are the largest of all the sea turtles. Okay. Second one, they are famous for their synchronized mass nesting behavior known as aribada. Fine. Third one, it is listed as critically endangered, indicating that the species faces a high risk of endangerment in the wild. How many of the above statements is or are correct అని అడుగుతున్నారండి. Only one, only two, all three, and as well as none of the above. Yes, the first statement are the largest of all sea turtles. అవునా? నిజమా? It was smallest, not largest. So first statement is wrong. They are famous for their synchronized mass nesting behavior known as aribada. Correct? Yes, absolutely correct. Next one, it is listed as critically endangered, indicating that the species face a high risk of endangerment in the wild. Is it true statement? Wrong statement because it is vulnerable. Yes. So how many of the above statements are correct ante first statement tappu. ఓకే, ఆర్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారండి. చూడండి ఎన్ని నాట్ కరెక్ట్. ఫస్ట్ది నాట్ కరెక్ట్, థర్డ్ది నాట్ కరెక్ట్, సో రెండు నాట్ కరెక్ట్. ఓన్లీ టూ ఈజ్ ద ఆన్సర్. దీస్ ఆర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ సీ టర్టిల్స్, నాట్ లార్జెస్ట్. సెకండ్ వన్, ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్, ఇండికేటింగ్ దట్ ద స్పీసీస్ ఈస్ ఫేసింగ్ ఏ హై రిస్క్ ఆఫ్ ఎండేంజర్మెంట్. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇరావడి డాల్ఫిన్స్. ఓకే, ఫస్ట్ వన్, దే ఆర్ ఫౌండ్ ఇన్ ద చిలికా లేక్ ఇన్ ఒడిస్సా. Fine. Second statement, its IUCN status is critically endangered. Which of the above statements is or are correct? So I have not given the answer. Now it's your turn to comment your answer. So friends, only with your active participation, so then only we can move forward and we can bring these type of biosphere reserves. Not only biosphere reserves, we will cover all the protected areas completely. So environment lo ఉండేటువంటి biosphere reserves, wildlife sanctuaries, national parks, elephant reserves, tiger reserves అన్నిటిని మనం కవర్ చేయడం జరుగుతుంది. బట్ ఎవ్రీథింగ్ విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ. సో యువర్ సపోర్ట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ at least a small like if it really deserves, and as well as a comment, so that what was your opinion, like whether you understood it or not understood it. Yes. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి అనేటువంటిది కమెంట్ చేసేసినట్లయితే కనుక దెన్ we will meet in the next biosphere reserves video. Until then, happy learning, all the best, bye bye and take care.